శ్రీరామనవమి సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి బీజేపీ శ్రేణులు, రామభక్తులు, హిందూ సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ అనంతరం వచ్చిన మొదటి శ్రీరామనవమి కావడంతో శోభాయాత్ర కాషాయ జెండాలతో కదం తొక్కింది. శ్రీరాముడి శోభాయాత్రలో రాజాసింగ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీరాముడి పాటలు పాడుతూ అందరినీ అలరించారు. అయితే భక్తులందరూ జై శ్రీరామ్ నినాదాలతో తన్మయత్వంలో ఉండగా దొంగలు తమ ప్రతాపాన్ని చూపించారు. భక్తుల్లో కలిసిపోయి పర్సులు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దొంగలించారు. దీంతో బాధితులు మంగళహాట్ పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టి ఫిర్యాదు చేశారు. మొత్తం 16 సెల్ ఫోన్లు, 3 బంగారు గొలుసులు, 1 బ్రాస్లెట్ చోరీకి గురైనట్లుగా ఫిర్యాదులు అందాయి. శోభాయాత్రలో భక్తి పాటలకు అందరూ మైమరిచి డాన్సులు చేస్తూ ఉండగా దొంగలు అదే వేషంలో గుంపులో చేరి దొంగతనాలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో మెడలో గొలుసులు తెంపుకొని పోతున్న వారిని పట్టుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. కొట్టేసిన వస్తువుల్లో ముఠా సభ్యులు క్షణాల్లో చేతులు మార్చుకుని మాయమయ్యారని తెలిపారు. అయితే తమకు అందిన సమాచారంతో నిఘా పెట్టి కొందరు దొంగల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని సొత్తు రికవరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి రద్దీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు భక్తులు విలువైన వస్తువులు ధరించకపోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.